హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ స్టోరీ యువర్ మై డెవిల్ స్టోరీ ఫస్ట్లో ఎలా అయితే చూసారో అదే విధంగా ఇది కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, నాకు అన్నిటిలోకి ఇలా బాగా నచ్చింది ఈ స్టోరీ. అందుకనే నేను చెప్పడానికి రెడీ అయ్యాను. ఎవరైనా వింటే ఇగ్నోర్ చేసేయండి, లేదంటే లేదు. బట్ ఈ స్టోరీ వచ్చేసరికి హీరోయిన్ అందంతో పని లేదు. తను లావుగా ఉంటుంది. అయినా సరే హీరో ఇష్టపడ్డాన్ని గురించే, తన అందం గురించి గాకుండా తన మనసును గురించి వచ్చేదే ఈ స్టోరీ. మీకు ఖచ్చితంగా నచ్చిందని కోరుకుంటున్నాను. కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. హెచ్డివి ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ కాలేజ్. ఫస్ట్ డే హడావిడిగా ఉంది. సీనియర్స్ అందరూ జూనియర్స్ని ర్యాగింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. అక్కడ 5 అబ్బాయిలు కూర్చొని వచ్చే జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నారు. అందులో ఒకడు, రేయ్ అనిల్ అటు చూడు అని కాలేజీ ఎంట్రన్స్ వైపు చూపిస్తాడు. అక్కడ ఒక అమ్మాయి గ్రీన్ కలర్ లాంగ్ అనార్కలి డ్రెస్లో ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉంది. కానీ కొంచెం చబ్బీగా ఉండడం, తనకున్న లాంగ్ హెయిర్కి ఆయిల్ పెట్టి జడ వేసుకొని ఉండటం వల్ల తను అంత అందంగా కనిపించదు. బ్యాగ్ తగిలించుకొని తల ఎత్తకుండా తన్ని సీనియర్స్ పిలవకూడదు అని దేవుణ్ణి కోరుకుంటూ నడుస్తుంది. అంతలో హే గ్రీన్ డ్రెస్ అనే పిలుపు వినిపిస్తుంది. ఒక్కసారి ఆగి మళ్ళీ తనని కాదనుకొని వెళ్తుంది. హేయ్ బోండం అని వినిపించగానే ఆగి అటు చూస్తుంది. అనిల్ తనని రమ్మని సైగ చేస్తాడు. భయపడుతూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. సీనియర్స్ పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అనిల్ గ్యాంగ్లో ఒకడు అడుగుతాడు. సారీ సార్, వినిపించలేదు అని చెప్తుంది. ఓకే, న్యూ జాయిన్నా, నీ పేరేంటి అని అడుగుతాడు. అమూల్య సార్ అని చెప్తుంది. చూడు బోండం, నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను. అది చేస్తే నువ్వు క్లాస్కి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోవచ్చు. లేదంటే నువ్వు రోజు కాలేజీకి వస్తావు కానీ క్లాస్కి వెళ్ళవు. చెప్పు, చేస్తావా అని అడిగాడు. సార్, నా పేరు మీకు చెప్పాను కదా, బోండం అని పిలవకండి. చూడు, నిన్ను నేను అలానే పిలుస్తాను, కాదంటే పనిష్మెంట్ ఉంటుంది అని కోపంగా చెప్పగానే అమూల్య భయపడి, సరే సార్, అలాగే పిలవండి. ఇంతకీ నేను చెప్పింది చేస్తావా? చేస్తాను సార్. అక్కడ వైట్ షర్ట్ వేసుకొని బైక్పై కూర్చొని ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లవర్స్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి ఈ ఫ్లవర్ తీసుకోమను. వాడు ఈ ఫ్లవర్ తీసుకుంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అమూల్య భయపడి, సార్, ఇది కాకుండా వేరేది ఏది చెప్పినా చేస్తాను సార్ అంటుంది. అలా ముక్కు మొహం తెలియని వాడికి ప్రపోజ్ చేయడం ఇష్టం లేక, సరే ఇంకొక ఆప్షన్ ఉంది. నాతో నైట్కి నా గెస్ట్ హౌస్కి రావాలి. చెప్పు, వస్తావా అని అడుగుతాడు. అనిల్ చెప్పింది విని, లేదు నేను రాను అని అనిల్ చేతిలో రెడ్ రోజ్ తీసుకొని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తన ర్యాగింగ్ విషయం చెప్పి ఈ ఫ్లవర్స్ తీసుకోమని చెప్దామని వెళ్ళింది. బోండం ఆగు అని నీతో మా వాడు వస్తాడు అని చెప్పి అందులో ఒకడికి సైగ చేస్తాడు. వాడు లేచి అమూల్యకి కొంచెం దూరంలో నడుస్తాడు. అమూల్య వాడు రావడం వల్ల ఇంకా చేసేదేం లేక ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి సార్ అని పిలుస్తుంది. అబ్బాయి వెనక్కి తిరుగుతాడు. అమూల్య ఆ అబ్బాయిని చూస్తూ ఉండిపోతుంది. చూడ్డానికి 6 అడుగుల హైట్, వైట్ స్కిన్, లైట్ బియర్డ్, 6 ప్యాక్ బాడీతో మన్మధుడిలా ఉన్నాడు. అతను అమూల్యను చూసి హలో మిస్ అని గంభీరంగా పిలుస్తాడు. అమూల్య వెంటనే తేరుకొని ఐ లవ్ యూ అని చెప్తుంది. అతని చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ అంతా షాక్ అయి చూస్తూ ఉండిపోయారు. అతను కోపంగా లేచి హౌ డేర్ యూ అని బేస్ వాయిస్లో అడుగుతాడు. సార్, కోపగించుకోవద్దు, ఈ ఫ్లవర్ తీసుకోండి అని ఫ్లవర్ అతని ముందు పెడుతుంది. అతని ఫ్రెండ్ అయిన శృతి, హేయ్ నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ ఫేస్కి తను కావాల్సి వచ్చాడా అని అడుగుతుంది. శృతి మాటలకు బాధగా ఉన్న ఈ టాస్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలని, సార్ మీకు నేను తర్వాత చెప్తాను, ఈ ఫ్లవర్ తీసుకోండి అని చేతిలో పెడుతుంది. తనని ముట్టుకుంది అని లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. కొట్టిన ఫోర్స్కి కింద పడుతుంది. కింద పడిన తన్ని ఒక అబ్బాయి పైకి లేపుతాడు. దేవ్, ఏం చేశావో తెలుస్తుందా అని కోపంగా అరుస్తాడు. అమూల్య ఆ అరుపులకు తన వైపు చూస్తుంది. తను దేవ్లానే అందంగా ఉన్నాడు. దేవ్ కాదు, దేవాంశ్ దేవ్ అని పిలవడానికి నువ్వేమీ నా ఫ్రెండ్వి కాదు అని బేస్ వాయిస్లో చెప్తాడు. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు అని కోపంగా అడుగుతాడు. హర్ష తను దేవ్కి ప్రపోజ్ చేసి తనని టచ్ చేసింది, అందుకే దేవ్ తనని కొట్టాడు. విషయం తెలుసుకోకుండా నువ్వు సీరియస్ అవ్వకు అని దేవ్ ఫ్రెండ్ సూరజ్ చెప్తాడు. విషయం తెలుసుకోకుండా కొట్టింది వాడు. తనకి ఆ అనిల్ గ్యాంగ్ టాస్క్ ఇచ్చి వాడికి ప్రపోజ్ చేయమని చెప్పారు. అది తెలుసుకోకుండా తనని కొట్టడం కరెక్ట్ కాదు అని అనిల్ అమూల్యతో చెప్పిన మాటలు చెప్తాడు. హర్ష చెప్పింది విని దేవ్ అమూల్య వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళాక హర్ష అమూల్య దగ్గరికి వచ్చి చూస్తాడు. తన చెంపపై దేవ్ చేతి ముద్రలు కనిపిస్తాయి.
అమూల్య తనని చూసి భయపడుతుంది అని భయపడకు నీ పేరేంటి అని అడుగుతాడు. ఆ ఆ అమూల్య అని టెన్షన్గా చెప్తుంది. హర్ష తన ఫ్రెండ్కి చెప్పి కూల్ జెల్ తెమ్మని చెప్పి తనే స్వయంగా రాస్తూ నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు, నేను నీ సీనియర్ని, వీళ్ళు నా ఫ్రెండ్స్ దీపక్ నవీన్ అని పరిచయం చేస్తాడు. వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న అనిల్ హర్ష మధ్యలో రావడంతో నాకు ఒంటరిగా దొరకు అప్పుడు చెప్తా అని అమూల్య హర్షని కోపంగా చూస్తూ క్లాస్కి వెళ్ళిపోయాడు. అమూల్య హర్షకి థ్యాంక్స్ చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోతుంది. హర్ష, దీపక్, నవీన్ ఒక గ్యాంగ్, దేవాంశ్, సూరజ్, శృతి, ప్రదీప్ ఒక గ్యాంగ్, అనిల్, సతీష్, శేఖర్ ఒక గ్యాంగ్. వీళ్ళు ఒకే క్లాస్ కానీ ఈ 3 గ్యాంగులకు ఒకరికి అంటే ఒకరు పడదు. చెత్త గ్యాంగ్ అంటే ఈ అనిల్ గ్యాంగ్. కాలేజీలో అందరూ ఈ గ్యాంగ్కు భయపడితే వీళ్ళు హర్ష, దేవ్కి భయపడతారు. వెళ్తున్న అమూల్యను చూస్తూ ఉన్నాడు హర్ష. ఏంట్రా ఆ అమ్మాయిపై అని అడిగాడు నవీన్. ఇంట్రెస్ట్ ఏం లేదు, తను ఇన్నోసెంట్రా, వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నా, తలెత్తి సూటిగా ఎవరిని చూడలేదు, తను ప్యూర్ సోల్రా, ఇంట్రెస్ట్ వస్తుందేమో చూద్దాం అని చిరునవ్వుతో చెప్తాడు. రేయ్ ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉందో, తనపై ఇంట్రెస్ట్ ఏంట్రా అని చిరాగ్గా అంటాడు దీపక్. హర్ష దీపక్ కాలర్ పట్టుకొని ఇంకోసారి తనని ఏమన్నా అంటే ఫ్రెండ్ అని కూడా చూడను, తన అందం గురించి కామెంట్ చేసే రైట్స్ నీకు ఎవరిచ్చారు అని సీరియస్గా అడుగుతాడు. రేయ్ వదిలేరా అని హర్ష చేతిలో నుండి దీపక్ కాలర్ విడిపిస్తాడు. హర్ష విసురుగా వదిలేసి వెళ్ళిపోతాడు. రేయ్ వాడి గురించి తెలిసి ఎందుకు కోపం తెప్పిస్తావు, వాడు ఆ బాండం గురించి నా కాలర్ పట్టుకుంటాడా, వీడు కూడా నా హీరోయిన్ని బాండం అంటున్నాడు, నా హీరో చేతిలో కోటింగ్ ఇప్పిస్తా ఫ్యూచర్లో. రేయ్ ఎందుకురా తన్ని అలా అంటావు, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావు అని నవీన్ విసురుగా వెళ్ళిపోతాడు. అమూల్య తన క్లాస్కి వెతుక్కొని క్లాస్కి వెళ్తుంది. క్లాస్లోకి వెళ్తుంటే అందరూ తన వైపే అలానే చూస్తారు. వాళ్ళ చూపుల నుండి తప్పించుకొని లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. తన పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. చూడ్డానికి అందంగానే ఉంది. హాయ్ నా పేరు కీర్తి అని తనకి పరిచయం చేసుకుంటుంది. అమూల్య అని చెప్తుంది. వాళ్ళిద్దరూ కాసేపటికి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కీర్తి మిడిల్ క్లాస్ అమ్మాయి, చాలా మంచిది. వాళ్ళ క్లాస్లో వాళ్ళిద్దరు మాత్రమే మిడిల్ క్లాస్లో నుండి వచ్చిన స్టూడెంట్స్. అమూల్య కీర్తికి స్కాలర్షిప్ ద్వారా వాళ్ళకి ఆ కాలేజీలో సీట్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ డే వలన క్లాసులు ఏమీ జరగలేదు. స్టూడెంట్స్ అందరూ పరిచయాలు పెంచుకొని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది క్యాంటీన్లో కూర్చున్నారు. అమూల్య మనం క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం పదా అని తన్ని తీసుకెళ్తుంది. అమూల్య చెప్పేది వినకుండా తన్ని లాక్కెళ్ళిపోతుంది. అక్కడ సీనియర్స్తో పాటు జూనియర్స్ కూడా ఉన్నారు. అలాగే ఈ 3 గ్యాంగులు కూడా. అమూల్య అక్కడ అనిల్, దేవును చూసి ఆగిపోతుంది. ఆగిపోయావే రా అని వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చుంటారు. చెప్పు అమూల్య ఏం తిందాం అని కీర్తి అడుగుతుంది. లేదు కీర్తి, నాకు బయట ఫుడ్ పడదు, నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నా అని తన బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఓట్స్, ఉడికించిన కూరగాయల ముక్కలు ఉంటాయి. ఏంటి ఇవి తింటున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నేను ఇవే తింటాను అని ఇబ్బందిగా చెప్తుంది. నిన్ను చూస్తే ఎవరైనా ఎక్కువ తింటావు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఏం తింటావు అని. దాన్ని చూడు ప్లేట్ బిర్యానీ ఎలా లాగిస్తుందో అని శృతిని చూపిస్తుంది. ఇష్యూ మెల్లగా, వాళ్ళు మన సీనియర్స్, వింటే పని అవుట్. సరే నువ్వు అది నేను మీల్స్ ఆర్డర్ చేస్తా అని వెళ్తుంది. కీర్తి వెళ్ళాక అమూల్య తనకి ఓట్స్ తినాలని లేకపోయినా కష్టంగా మింగుతుంది. రేయ్ ఏముంది అని ఆ అమ్మాయి వైపు చూస్తున్నావు అని అమూల్య వైపు చూస్తున్నా అనిల్ని అడిగాడు శేఖర్. ఇప్పటి వరకు స్లిమ్గా ఉన్న అమ్మాయిలు అందంగా ఉంటారు అని అనుకున్నా, దాని ఫిజిక్స్ చూసావా, ఒక్కసారైనా అనుభవించాలని ఉందిరా. నీకు పడని అమ్మాయిలు ఉన్నారా అని అడుగుతాడు సతీష్. కానీ అది దేనికి లొంగదు. పైగా హర్షగాడు దానికి సపోర్ట్గా ఉన్నాడు. ఈ కాలేజీలో నుండి వెళ్ళేలోగా దాన్ని దక్కించుకుంటా అని అమూల్యను చూస్తూ చెప్తాడు. హర్ష వచ్చి అమూల్య టేబుల్ దగ్గర కూర్చుంటాడు. హర్ష రాగానే వెంటనే లేచి నుంచుని, హేయ్ ఎందుకు లేస్తున్నావు, కూర్చో అని తన్ని చేయి పట్టుకొని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. ఏం తెచ్చుకున్నావు లంచ్లో అని అడుగుతాడు. తన నుండి సమాధానం రాకపోవడంతో తనే చొరవగా తన బాక్స్ తీసుకొని చూస్తాడు. ఓట్స్, ఉడికించిన కూరగాయ ముక్కలు చూసి, ఇవి తింటున్నావేంటి, ఇవి తింటే నీరసం వస్తుంది, నువ్వు లావుగా ఉన్నావని ఎవరో అన్నారని డైట్ చేస్తున్నావా, నువ్వు ఇలానే బాగున్నావు, నువ్వు నీలానే ఉండు, ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోకు, అర్థమయ్యిందా అని అడుగుతాడు. అందరూ తన్ని ఏడిపించే వాళ్ళే. ఫస్ట్ టైం హర్ష తన్ని తనలా ఉండమని చెప్పడం మనసులో చాలా సంతోషంగా అనిపించింది. కానీ తనకి ఉన్న భయం వల్ల ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. చెప్పి ఏం తింటావు, బిర్యానీ ఆర్డర్ చేయనా అని అడుగుతాడు. సార్ నాకేమీ వద్దు, నేను ఇవే తింటాను. ఉఫ్ఫో నీకు ఎంత చెప్పినా అర్థం కాలేదా, అసహనంగా అంటాడు.
నన్ను ఇబ్బంది పెట్టకండి అని తన పెద్ద కళ్ళను చిన్నవి చేసి క్యూట్గా అడుగుతుంది. ఆ క్యూట్ ఫేస్కి కరిగిపోయి, సరే ఇదే ఫుడ్డు, నువ్వు 1 మంత్ తిను, నువ్వు హెల్దీగా ఉంటే నీకు అడ్డు చెప్పను, నీ హెల్త్ అప్సెట్ అయితే నేను చెప్పిన ఫుడ్ తినాలి అని కండిషన్ పెడతాడు. సార్ ఏంటి ఇలా అంటున్నారు, అయినా నాతో ఎవరు 1 వీక్ కూడా ఫ్రెండ్షిప్ చేయరు, సార్ నెల రోజుల్లో నన్ను మర్చిపోతారు అని మనసులో అనుకుంటూ సరే సార్ అని చెప్తుంది. గుర్తుపెట్టుకో 1 మంత్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ హర్షకి ఏదో పిచ్చి పట్టింది, వెళ్ళి ఆ జిడ్డు మొహంతో మాట్లాడుతున్నాడు, దాన్ని చూస్తేనే నాకు చిరాకేస్తుంది, అది దాని అవతారం అని అమూల్యను చిరాకుగా చూస్తూ చెప్తుంది శృతి. చూడు, నువ్వు చిరాకు పడేలా ఆ అమ్మాయి లేదు, చిన్న చిన్న బట్టలు వేసుకొని మందపాటి మేకప్ వేసుకోలేదు, నిండుగా డ్రెస్ వేసుకొని పద్ధతిగా ఉంది. అంటే నేను పద్ధతిగా లేనని చెప్తున్నావా అని సూరజ్పై గయ్యమంది. నేను నీ గురించి అనడం లేదు, తను ఎలా ఉంటే నీకెందుకు, మార్నింగ్ జరిగిన దానికి తనకు సంబంధం లేదని తెలిసింది కదా, మళ్ళీ ఆ అమ్మాయి మన విషయంలో ఏదైనా చేస్తే అప్పుడు చూసుకుందాం. సూరజ్కి అమూల్యను చూడగానే తన చెల్లి గుర్తొస్తుంది. తను అమూల్యలాగా బొద్దుగా ఉండేది. తనని ఒక అమ్మాయి లావుగా ఉన్నానని రోజు కాలేజీలో కామెంట్ చేసే టార్చర్ చేసేది. అది తట్టుకోలేక తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావడం వల్ల ఏవో కారణాలు చెప్పి కేసు కొట్టేశారు. ఈ విషయం సూరజ్ ఎవరితో చెప్పలేదు. తనకి చెల్లి ఉందని దేవ్ వాళ్ళకి తెలియదు. వీళ్ళిద్దరూ అమూల్య గురించి గొడవ పడుతున్నా దేవ్ ఏం మాట్లాడకుండా తన లంచ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. దేవ్ వెనక శృతి, ప్రదీప్ వెళ్ళిపోయారు. సూరజ్ అమూల్యను ఒకసారి చూసి నేను ఇంటికి వెళ్తున్నాను అని దేవ్కి మెసేజ్ చేసి వెళ్ళిపోతాడు. దేవ్ సూరజ్ మెసేజ్ చూసి ఓకే అని రిప్లై ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అమూల్య వాళ్ళకి క్లాసులు లేకపోవడం వల్ల లంచ్ చేసి కీర్తి డ్రాప్ చేస్తానన్నా వినకుండా పక్కనే కొంచెం దూరంలో ఆటో ఎక్కి వెళ్ళిపోతాను అని చెప్తుంది. కీర్తి ఎంత చెప్పినా వినడం లేదని తన స్కూటీలో వెళ్ళిపోతుంది. అమూల్య ఆటో ఎక్కకుండా కాలేజీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నడుచుకొని వెళ్తుంది. ఎందుకు అలా నడిచి వెళ్తుందో ఏంటో మనం ఫ్యూచర్లో ముందు ముందు తెలుసుకుందాం. ముందు ముందు ఎందుకు, ఇంకొక సెకండ్లో చెప్పేస్తా. అమూల్య చుట్టూ చూడకుండా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఒకవేళ చూస్తే తనని ఎవరో ఫాలో అవుతున్నారని తెలిసేదేమో, పాపం చూసుకోలేదన్నమాట. అమూల్య గేట్ తీసుకొని లోపలికి వెళ్తుంది. అమూల్య వాళ్ళ ఇల్లు చిన్న డాబా, లోపల 2 బెడ్రూమ్లు, చిన్న కిచెన్, దేవుడి గది, చిన్న హాల్, 3 చిన్న బెడ్రూమ్ల మధ్యలో వాష్రూమ్, మేడపై ఒక రూమ్. ఆ గదిలోనే అమూల్య ఉంటుంది. అమూల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న, మేనత్త, వాళ్ళ బావ ఉంటారు. అమూల్య వాళ్ళమ్మ చనిపోతే తన మేనత్త తన్ని చూసుకుంది. అమూల్య 10 సంవత్సరాల వరకు బాగానే ఉంది. తర్వాత నుండి వెయిట్ బాగా పెరిగిపోయింది. ఏం చేసినా తగ్గడం లేదు. అమూల్య మేనత్త సరళ అమూల్యను తన కొడుకు కౌశిక్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ కౌశిక్కి అమూల్య అంటే ఇష్టం లేదు. తను బాగా వెయిట్గా ఉందని, తను బరువు తగ్గితే పెళ్లి చేసుకుంటాను అని కండిషన్ పెడతాడు. కౌశిక్కి తెలుసు తను ఏం చేసినా వెయిట్ తగ్గదని, అందుకే ఆ కండిషన్ పెడతాడు. అప్పటి నుండి అమూల్య వెయిట్ తగ్గించడానికి ఇంట్లో అన్ని పనులు చేయించడం, ఉడికించిన కూరగాయలు, ఓట్స్, ఫ్రూట్స్, సలాడు ఇలాంటి ఫుడ్లు పెట్టడం, ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళమండం చేస్తుంది. అమూల్యకి అవన్నీ చేయడం కష్టంగా ఉన్నా చేయక తప్పడం లేదు. సరళ అమూల్య వాళ్ళ నాన్నకు ఇవేమీ తెలియకుండా చూసుకుంటుంది. అమూల్య బ్యాగ్ సోఫాలో పెట్టి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ ఉదయం మధ్యాహ్నం తిన్న ఎంగిలి గిన్నెలు చూసి చున్నీ సైడ్కి కట్టుకొని పనిలో దిగింది. గిన్నెలు కడిగి ఇల్లు ఊడ్చి మేడపై ఆరవేసిన బట్టలు తీసి మడత పెట్టేసరికి టైం 6 అయింది. వంట వాళ్ళ అత్తను అడిగి ఏం చేయాలో అడిగి చేసేసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 7:30కి అలారం పెట్టుకొని పడుకుంది. కానీ ఉదయం కాలేజీలో జరిగినవి గుర్తొచ్చి నిద్ర పట్టక బయటకు వచ్చి పూల కుండీల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది. అమూల్య వాళ్ళ నాన్న గోపాల్ గారు బ్యాంక్ ఎంప్లాయ్. ఆఫీస్ స్టాఫ్ అందరూ శ్రీశైలం వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్ళారు. గోపాల్ గారికి అమూల్య అంటే చాలా ఇష్టం. చెల్లి ప్రేమతో పెట్టే టార్చర్ తెలియక తన కూతుర్ని అమ్మలా చూసుకుంటుంది అని అనుకొని అమూల్యను కౌశిక్కిచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుంది అని ఆయన అనుకొని చదువు అవ్వగానే పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమూల్యను అడిగారు. అమూల్యకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. కానీ కౌశిక్కు తనంటే ఇష్టం లేకపోవడం, తను బరువుగా ఉందని, బరువు తగ్గితే పెళ్లి చేసుకుంటాను అని కండిషన్ పెట్టడం, రోజు టార్చర్ భరించే కంటే వాళ్ళ నాన్నకు నాకే కౌశిక్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాలని అనుకుంది. కానీ సరళ చెప్పనివ్వలేదు. ఎందుకంటే అమూల్య పద్ధతిగా ఉంటుంది, ఎదురు చెప్పదు. వేరే అమ్మాయి వస్తే తన అత్త పెత్తనం చెల్లనివ్వదు అని ఎలాగైనా తన్ని కౌశిక్కిచ్చి పెళ్లి చేయాలని కంకణం కట్టుకొని రోజు అమూల్యను బరువు తగ్గమని సరిగ్గా ఫుడ్ కూడా తిననివ్వడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్న అమూల్యకు అలారం సౌండ్కి తేరుకొని
దాన్ని ఆఫ్ చేసి కిందకి వెళ్ళింది. తను వెళ్ళేసరికి కౌశిక్ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. సరళ టీవీ చూస్తుంది. సరళ దగ్గరికి వెళ్ళి అత్త భోజనం వడ్డించనా అని అడుగుతుంది. సరే అని చెప్పి సరళ కౌశిక్ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అమూల్య వాళ్ళకు వడ్డించి పక్కన నుంచుంది. కౌశిక్ ఫోన్ చూసుకుంటూ తినేసి కనీసం అమూల్య వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. సరళ తినేసి అమూల్యను తినమని చెప్తుంది. నేను తర్వాత తింటాను అని చెప్పినా వినదు. అమూల్య ఫ్రూట్ సలాడ్ తెచ్చుకొని తింటుంది. అమూల్య, నువ్వు త్వరగా బరువు తగ్గితే మంచిది. చూడు, నువ్విలా ఉన్నావని కౌశిక్ నిన్ను కనీసం చూడడం లేదు. రోజు వినే ఇవే మాటలు కాబట్టి ఏం మాట్లాడకుండా తింటుంది. అమూల్య తినే వరకు బుర్ర తినేసి తర్వాత తన రూమ్కి వెళ్ళిపోయింది. అమూల్య తినేసి తిన్నవి కడిగేసి పైన తన రూమ్కి వెళ్ళిపోయింది. పూల మొక్కల దగ్గర కాసేపు కూర్చొని లోపలికి వెళ్ళి మార్నింగ్కి అలారం సెట్ చేసుకొని నిద్రపోయింది. అప్పటి వరకు అమూల్యని చూస్తున్న అతను తను లోపలికి వెళ్ళగానే వెళ్ళిపోయాడు. చుట్టూ చీకటి. ఇంతలో ఎవరో తన్ని పిలుస్తుంటే అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి మొహం నిండా రక్తంతో కడుపులో ఎవరో పొడిచినట్టున్నారు. చేతికిని కడుపుపై పెట్టుకొని బాధని అనుభవిస్తుంది. తనని చూడగానే దేవ్ అని పిలుస్తూ తన రక్తంతో తడిసిన చెయ్యి ముందుకు చాపుతూ అలానే కింద పడిపోయింది. నో అని అరుస్తూ లేచి కూర్చున్నాడు దేవ్. తన శరీరం మొత్తం చెమటలతో తడిచిపోయింది. టైం చూస్తే 4 గంటలు చూపిస్తుంది. ఏంటి ఈ కళ? ఎవరు ఆ అమ్మాయి అనుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. రక్తంతో తన ఫేస్ ఉండడం వల్ల తను ఎవరు అనేది తెలియడం లేదు. వాటర్ తాగి లేచి బయటికి వచ్చి సిగరెట్ వెలిగించాడు. అలా పడుకుంటే నిద్ర పట్టదు అని ఫ్రెష్ అయ్యి జాగింగ్ డ్రెస్ వేసుకుని జాగింగ్కి వెళ్ళిపోయాడు. అమూల్యకి 5కి అలారం మోగగానే దాన్ని ఆఫ్ చేసి కిందకి వెళ్ళింది. బయట ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టి వచ్చింది. తన డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి శుభ్రం చేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి పూజ చేసుకొని వంట పనుల్లో దిగింది. ముందుగా కాఫీ పెట్టి సరళకు కౌశిక్కి ఇచ్చింది. ఫ్రిడ్జ్లో దోసపిండి తీసి దోశలు వేస్తూనే వంట ముగించింది. కౌశిక్ సరళకు వడ్డించి తను ఓట్స్ చేసుకొని తినింది. రోజు తన బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తినమని సరళ ఆర్డర్. మళ్ళీ తిన్నవి కడిగేసి తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి కాలేజ్ బ్యాగ్ తీసుకుని కిందకి వచ్చింది. సరళ తనకి లంచ్ బాక్స్ రెడీ చేసింది. అందులో చిన్నవి చపాతీలు 2, ఆయిల్ లేకుండా సాల్ట్ ఎక్కువ లేకుండా వండిన కర్రీ పెట్టి రెడీ చేసి ఇచ్చింది. అమూల్య ఆ బాక్స్ తీసుకొని కాలేజీకి వెళ్ళింది. నడిచి వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందుగానే బయలుదేరింది. ఒక పెద్ద మ్యాన్షన్. అందులో ఒక 40 సంవత్సరాల వయసున్న ఆవిడ పూజ చేస్తుంది. పూజ చేసి హాల్లో కాఫీ తాగుతున్న తన భర్త నరేంద్ర గారికి ఇస్తుంది. ఆయన కాఫీ తీసుకొని తాగుతూ హర్ష లేచాడా అని గంభీరంగా అడుగుతాడు. నేను వెళ్ళి నిద్రలేపుతాను అని చెప్తారు. నీ వల్లే వాడు నా మాట వినడం లేదు. కాలేజీకి వెళ్ళడం, బయట తిరగడం ఇదే పని. వాడి వయసున్న ఆ దేవ్ చదువుకుంటూనే సొంతంగా కంపెనీ పెట్టి దాన్ని లాభాల్లోకి తీసుకెళ్ళాడు. మొన్న నాకు రావాల్సిన ప్రాజెక్టు వాడికి వెళ్ళిపోయింది. హర్ష నాకు కొంచెం హెల్ప్గా ఉంటే బాగుంటుంది కదా. చూడండి, ఎవరో అలా ఉన్నారు అని నా కొడుకును అలా ఉండమని చెప్పకండి. అయినా మీరు సంపాదిస్తున్నారు కదా. వాడు ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడు? ఇంకోసారి నా కొడుకుని ఆఫీస్కి రమ్మని చెప్పకండి. నువ్వు ఇలా వెనకేసుకు రావడం వల్లే వాడు అలా తయారవుతున్నాడు. రాత్రి 11 గంటల వరకు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తాడు? ఫ్రెండ్స్ సరదాగా అలా బయటకు వెళ్తాడు. దానికే మీరు ఆరా తీయాలా అని విసురుగా హర్ష రూమ్కి వెళ్ళిపోతారు. అక్కడ హర్ష కింగ్ సైజ్ బెడ్పై ఆదమర్చి నిద్రపోతున్నాడు. సునీత గారు హర్షని చూసి నా బంగారు కొండ ఎంత ముద్దుగా ఉన్నాడో అని హర్ష దగ్గరికి వెళ్ళి, నాన్న హర్ష, లే నాన్న, కాలేజీకి టైం అయ్యింది. 5 మినిట్స్ మామ్ అని మళ్ళీ పడుకున్నాడు. నిన్న కొంచెం ఉదయాన్నే నిద్ర లేపమన్నావు. ఆవిడ అలా అనగానే వెంటనే లేచి ఆవిడ బుగ్గ మీద ముద్దిచ్చి థ్యాంక్స్ మమ్మీ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆవిడ మురిసిపోతూ రూమ్ సర్ది బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో మెయిడ్కి చెప్పడానికి వెళ్ళింది. హర్ష రెడీ అయ్యి కార్ కీస్ తీసుకొని వస్తున్నాడు. హర్షను చూస్తున్న పని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే మన బాబు అందగాడు కదా, అందుకనమాట. ఏం చేస్తున్నారు, వెళ్ళి మీ పని చూసుకోండి అని కసరగానే అందరూ వెళ్ళిపోయారు. హర్షకి టిఫిన్ వడ్డించి పక్కన కూర్చొని, హర్ష నీతో మాట్లాడాలి. టిఫిన్ తింటూ చెప్పు మమ్మీ, ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి డాడీకి హెల్ప్ చేయొచ్చు కదా నాన్న. మమ్మీ, కాలేజ్ అయిపోయాక అదే చేయాలి కదా. నన్ను కాలేజీ లైఫ్ నన్ను ఎంజాయ్ చేయనివ్వండి. అప్పటి వరకు నన్ను విసిగించకు అని చెయ్యి కడుక్కొని కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. దేవ్ జాగింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసరికి హరిశ్చంద్ర గారు లాన్లో కూర్చొని ఉన్నారు. ఎప్పుడు వచ్చారు తాతయ్య అని తన షూస్ రిమూవ్ చేస్తూ అడుగుతాడు. ఇప్పుడే దేవ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. లాక్ ఓపెన్ చేసి లోపలికి రమ్మని కాఫీ చేసి తెచ్చి ఆయనకి ఒక కప్ ఇచ్చి తను ఒకటి తీసుకొని సోఫాలో కూర్చొని సైలెంట్గా సిప్ చేస్తూ ఫోన్ చూసుకుంటున్నాడు.
దేవ్ ఇలా ఒంటరిగా ఉండే బదులు మన ఇంటికి రావచ్చు అనే మాట పూర్తవ్వకుండానే కప్పు పగిలిన సౌండ్‌కి దేవ్ వైపు చూస్తారు. దేవ్ పిడికిలి బిగించింది కోపంగా. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, అది మీ ఇల్లు. ఆ ఇల్లు నాకు శ్మశానంతో సమానం. మా అమ్మను చంపిన ఆ మనుషులు దెయ్యాలతో సమానం. మళ్ళీ నన్ను అక్కడికి పిలవడానికి వస్తే మమ్మల్ని మిమ్మల్ని గూడా మర్చిపోవాల్సి వస్తుంది అని కోపంగా చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. నీ కోపంలో అర్థం ఉంది దేవ్. ఎప్పటికైనా నీ మనసు మార్చుకొని క్షమిస్తావని అనుకుంటున్నాను అని బాధపడుతూ వెళ్ళిపోయారు. రూమ్‌కి వెళ్ళిన దేవ్ షవర్ కింద నుంచొని తన కోపం కంట్రోల్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి తన బైక్ స్టార్ట్ చేసి కాలేజీకి వెళ్ళిపోయాడు. దేవ్ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి చదువుకుంటూనే తన కంపెనీ చూసుకుంటూ సక్సెస్ అయ్యాడు. తన స్టూడెంట్ మాత్రమే కాకుండా బిజినెస్ మ్యాన్ అని తన ఫ్రెండ్‌కి తప్ప ఎవరికీ తెలీదు. తనకి డబ్బున్నా సింపుల్‌గా ఉండడం తనకి ఇష్టం. డబ్బుందని గర్వం ఉండదు. కాకపోతే కోపం ఎక్కువ. దేవ్ ఇల్లు చాలా సింపుల్‌గా ఉంటుంది. 2 బెడ్‌రూమ్‌లు, కిచెను, పెద్ద హాలు, బయట ఖాళీ ప్లేస్‌లో రకరకాల పూల మొక్కలు, జామ, మామిడి చెట్లతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. దేవ్ ఫ్యామిలీ గురించి ముందు ముందు తెలుస్తుందిలే. నడుచుకుంటూ వెళ్తున్న అమూల్యకి సడన్‌గా ఎవరో కార్ తనకి అడ్డంగా పెట్టడంతో ఆగి భయంగా చూస్తుంది. హర్ష దిగి హాయ్ అమూల్య, గుడ్ మార్నింగ్ అని చిన్న స్మైల్‌తో చెప్తాడు. అమూల్య కూడా గుడ్ మార్నింగ్ సార్ అని స్మైల్‌తో విష్ చేస్తుంది. ఏంటి నడిచి వెళ్తున్నావు? ఆటో దొరకలేదా? రా నేను డ్రాప్ చేస్తా. వద్దు సార్, నాకు మంచి గ్రేడ్ రావాలని రోజు కాలేజీకి నడిచి వెళ్ళి నడిచి వస్తానని మొక్కుకున్నాను అని నిన్న ఫుడ్ విషయంలో గుర్తు తెచ్చుకొని నడిచి ఎందుకు వెళ్తున్నావు? కారణం ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలో తెలియక అలా అబద్ధం చెప్పేస్తుంది. వాట్? నడిచి వెళ్తే మంచి గ్రేడ్ వస్తుందా? నాకు తెలియక ఇన్ని రోజులు తెగ చదివేశానా? వెటకారంగా అంటాడు. నా సెంటిమెంట్ నాది సార్ అని మొహం చిన్నబుచ్చుకొని చెప్తుంది. తన క్యూట్ ఫేస్ చూసి చిన్న స్మైల్‌తో సరే బాయ్ అని చెప్పి తనకి దారి వదులుతాడు. అమూల్య బాయ్ చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. వెరైటీగా ఉంది ఈ అమ్మాయి అని తన కార్ స్టార్ట్ చేసి అమూల్య వెనకే స్లోగా డ్రైవ్ చేస్తూ తనతో పాటు కాలేజీకి వెళ్తాడు. అమూల్య, హర్ష తన వెనకే వస్తున్నాడని తెలియక తనకు చుట్టుపక్కల చూసే అలవాటు లేక నడుచుకుంటూ తన క్లాస్‌కి వెళ్ళిపోతుంది. హర్ష అమూల్య వెళ్ళే వరకు చూసి తన బ్లాక్ వైపు వెళ్ళిపోతాడు. అమూల్య, శృతి ఇంజినీరింగ్. శృతి అమూల్యకు సీనియర్. హర్ష, దేవ్, అనిల్ మెడిసిన్. శృతి, దేవ్, సూరజ్, ప్రదీప్ ఇంటర్ నుంచి మంచి ఫ్రెండ్స్. శృతి ఇంజినీరింగ్ అయినా దేవ్ వాళ్ళతో ఉంటుంది. ఏంటి దేవ్ బిజినెస్ చేస్తున్నాడు, డాక్టర్ ఎందుకు చదువుతున్నాడు అని అనుకుంటున్నారా? దానికి కారణం ఉంది. అది దేవ్ గతం గురించి చెప్పినప్పుడు తెలుస్తుందన్నమాట. అమూల్య క్లాస్‌కి వెళ్ళేసరికి కీర్తి ఆల్రెడీ వచ్చేసింది. అమూల్య అని పిలిచింది. అమూల్య కీర్తి దగ్గరికి వెళ్ళింది. ఏంటి నేనే అనుకుంటే నువ్వు తొందరగా వచ్చావు? నేనంటే మా అమ్మ వండిన ఉప్మా తినలేక క్లాస్ ఉందని చెప్పి వచ్చేశాను. మరి నువ్వెందుకు వచ్చేశావు అని నవ్వుతూ అడిగింది. ఏం చెప్పాలో తెలియక చిన్న స్మైల్ ఇచ్చింది. వావ్! నీ స్మైల్ ఎంత బాగుందో. నువ్వు కూడా చాలా బాగుంటావు. ముద్దు ముద్దుగా, చబ్బీగా అని 2 బుగ్గలు పట్టుకొని లాగుతూ చెప్పింది. ఆ మాటకి అమూల్య ఆశ్చర్యపోయింది. ఎవరు తన్ని నువ్వు అందంగా ఉన్నావు అని అనలేదు. వాళ్ళ నాన్నగారు తప్ప. అమూల్య అలా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు? నేను అంత అందంగా ఉన్నానా అని అడుగుతుంది. అవును, చాలా అందంగా ఉన్నావని చెప్పింది. థ్యాంక్ యూ అని నాన్ స్టాప్‌గా మాట్లాడుతుంది. అమూల్య సైలెంట్‌గా వింటూ ఉంది. ఈలోగా క్లాస్‌కి సార్ రావడంతో మొత్తం అందరూ సైలెంట్ అయిపోతారు. వచ్చిన సార్ స్టూడెంట్స్ అందరితో పరిచయం పెంచుకొని క్లాస్ స్టార్ట్ చేశారు. దేవ్ బైక్ పార్క్ చేసి తన క్లాస్‌కి వెళ్తాడు. అక్కడ శృతి, ప్రదీప్, సూరజ్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దేవ్ వెళ్ళి వాళ్ళతో కూర్చొని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. రేయ్ సూరజ్, నిన్న మన దేవ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయిపై ఆ హర్ష ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని ఆ దీపక్ గాడు పార్కింగ్ ఏరియాలో మాట్లాడుతుంటే విన్నా. ఆ అమ్మాయి ఆటో, బస్ అవైలబుల్‌గా ఉన్నా నడిచి వెళ్తుందంట. హర్ష గాడు లిఫ్ట్ ఇస్తాను అని అడిగితే దేవుడు మొక్కు అని చెప్పి ఎక్కలేదు అని వీడు ఆ అమ్మాయి వెనకే ఫాలో అయ్యాడు అని వాడు తెగ చిరాకు పడుతూ చెప్తున్నాడు అని హర్షని చూస్తూ చెప్తాడు ప్రదీప్. ప్రదీప్ చెప్పింది వినగానే దేవ్ చేసే పని ఒక సెకన్ ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. వాడు హర్ష ఆ అమ్మాయిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వీడికి ఎందుకు అని సూరజ్ అడుగుతాడు. ఎందుకంటే వాడు అమ్మాయిని ఏదో అన్నాడు అని ఆ హర్ష ఆ దీపక్‌పై సీరియస్ అయ్యాడు. వాట్? ఫ్రెండ్‌పై సీరియస్ అయ్యేంత ఏముంది అని ఆ బోండంలో అని చిరాకుగా అడుగుతుంది శృతి. అదేమన్నా స్లిమ్‌గా ఉందా? నాకు తెలిసి ఆటో, బస్‌లో కాకుండా నడిచి వస్తుంది అంటే దాని కొవ్వు తగ్గించుకోవడానికి అయ్యుంటుంది. దేవుని మొక్కు అని కథలు చెప్తుంది. ఇంకా దాని టాపిక్ ఇక్కడితో ఆపేయ్ అని విసుగ్గా చెప్పి దేవ్ పక్కన కూర్చొని తను చేసేది చూస్తుంది. సూరజ్ ఏదో అనేలోపు క్లాస్‌కి సార్ రావడంతో సైలెంట్ అయిపోతాడు. లంచ్ తర్వాత క్లాస్ లేవని కీర్తి ఇంటికి వెళ్ళిపోదాం అని అమూల్యని అడుగుతుంది.
ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్త ఇచ్చే ఉపన్యాసాలు వినడం కంటే లైబ్రరీకి వెళ్ళి ఈవినింగ్ వరకు చదువుకుంటే బెస్ట్ అనిపించి అదే విషయం కీర్తికి చెప్తుంది. అంటే వాళ్ళ అత్త గురించి చెప్పలేదు. ఇంటికి వెళ్ళే బదులు ఇక్కడే చదువుకుంటే బెస్ట్ అని చెప్తుంది. బాబోయ్! నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఉండమంటే బయట గ్రౌండ్‌లో ఉంటా. కానీ లైబ్రరీకి రాను అని చెప్పేస్తుంది. వద్దులే గ్రౌండ్‌లో ఎందుకు? సీనియర్స్ చూస్తే అదో గొడవ. నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి లైబ్రరీకి వెళ్తుంది. అమూల్య లైబ్రరీకి వెళ్తుంటే దారిలో తనకి హర్ష ఎదురుపడ్డాడు. పలకరించకపోతే బాగోదు అని హాయ్ సార్ అని విష్ చేస్తుంది. హాయ్ అమూల్య, ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్ లేదా అని అడుగుతాడు. లేదు సార్, ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకుందామని వచ్చాను అని చిరునవ్వుతో చెప్తుంది. చూస్తుంటే పుస్తకాల పురుగులా ఉన్నావు. నాకు క్లాస్ లేదు. నేను నీతో లైబ్రరీకి వస్తాను పద అంటాడు. సరే అని చెప్పి ఇద్దరూ కలిసి వెళ్తారు. 4 అడుగులు వేసేసరికి హర్షకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి పెట్టేసి అమూల్య నాకు అర్జెంట్ వర్క్ పడింది. నువ్వు వెళ్ళు బాయ్. ఓకే సార్ అని బాయ్ చెప్పి లైబ్రరీకి వెళ్ళింది. తనకి కావాల్సిన బుక్స్ కోసం చూస్తూ వెళ్తుంది. బుక్స్ చూస్తూ చుట్టూ చూడకుండా వెళ్తూ ఎదురుగా వస్తున్న వాళ్ళని గుద్దుకొని వాళ్ళ మీద పడుతుంది. తను ఎవరో పైనో ఉన్నానని కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా దేవ్ తననే చూస్తున్నాడు. అమూల్య కూడా దేవ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఏయ్ బుల్డోజర్ లెగు అన్న పిలుపుకి ఇద్దరు ఉలిక్కిపడి చూస్తారు. అక్కడ శృతి అమూల్యను కోపంగా చూస్తూ కనిపించింది. అమూల్య కంగారుగా లేవాలని చూస్తుంది. కానీ లేవలేకపోతుంది. అప్పుడు దేవ్ తనని విసురుగా లేపి నిలబెట్టాడు. శృతి ఏదో అనేలోపు కళ్ళు కనిపించడం లేదా? ఎదురుగుండా ఎవరు వస్తున్నారో చూసుకొని నడువు అని కోపంగా అంటాడు. సారీ సార్, సార్ చూసుకోలేదు అని భయపడుతూ చెప్తుంది. సారీ చెప్తే సరిపోతుందా? దీనికి నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలని తీరాల్సిందే. దేవ్ పనిష్మెంట్ అనగానే ఏం చేస్తారో అని భయపడుతూ దేవ్ వైపు చూస్తుంది. దేవ్ అమూల్యను కోపంగా చూస్తూ నువ్వు 1 వీక్ నేను ఏం చెప్తే అది చెయ్యాలి. నువ్వు హాఫ్ డే క్లాస్‌లో ఉంటావు. మిగతా టైం నువ్వు నా అసిస్టెంట్‌గా ఉంటావు. అదే నీకు నేనిచ్చే పనిష్మెంట్. అర్థమయిందా? అమూల్య దేవ్ చెప్పింది విని షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది. నిన్నే అర్థమయ్యిందా అని దేవ్ బేస్ వాయిస్‌తో చెప్పగానే తేరుకొని అయ్యింది అని బుర్ర ఊపుతుంది. మాటలు రావా అని సీరియస్‌గా అడిగేసరికి అర్థమయ్యింది సార్ అని భయపడుతూ చెప్తుంది. దేవ్ అమూల్య చేతిలో లావుపాటి 5 బుక్స్ పెట్టి ఇవి అక్కడున్న టేబుల్‌పై పెట్టు అని వాళ్ళకి దూరంగా ఉన్న టేబుల్ చూపించి వెళ్తాడు. అమూల్య ఆ బుక్స్ మొయ్యలేక మోస్తూ తీసుకెళ్తుంది. వెళ్తున్న అమూల్య వైపు కోపంగా చూస్తూ తను వచ్చేటప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటుంది. దేవ్ లైబ్రరీకి వెళ్ళాడని తెలిసి తను వెళ్తుంది. దేవ్‌ని వెతుకుతూ దేవుపై అమూల్య పడటం, వాళ్ళిద్దరూ లోకం మర్చిపోయి కళ్ళలోకి చూసుకుంటూ ఉండిపోవడం చూసి వాళ్ళని కోపంగా చూస్తుంది. ఎంత టైం అయినా దేవ్ అమూల్య లేపకుండా తన్ని అలాగే చూస్తుంటే శృతికి మండిపోయింది. దేవ్ అమ్మాయిలను అసలు దగ్గరకు రానివ్వడు. శృతి కూడా అడుగు దూరంలో ఉంచుతాడు. అమూల్య మొన్న ప్రపోజ్ చేస్తేనే కొట్టాడు. అలాంటిది ఇప్పుడు మీద పడితే లేపకుండా తన్నే చూస్తుంటే కోపం, అనుమానం వచ్చాయి. వాళ్ళను ఈ లోకంలోకి తెస్తూ దేవుని గమనించింది. దేవ్ అమూల్యాన్ని తిట్టడం హ్యాపీగా అనిపించింది. అంతలోనే దేవ్ అమూల్యను తన అసిస్టెంట్‌గా ఉండమనడం తనకి నచ్చలేదు. దేవ్‌కి ఎదురు చెప్పలేక అమూల్యను కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమూల్య బుక్స్ తీసుకెళ్లి దేవ్ చెప్పిన టేబుల్‌పై పెడుతుంది. దేవ్ ఏం మాట్లాడకుండా ఒక బుక్ తీసుకొని చదవడం మొదలుపెడతాడు. బుక్‌లో లీనమైపోయిన దేవుని చూసి అమూల్య భయపడుతూ దేవుని పిలుస్తుంది. దేవ్ తలెత్తి ఏంటని అడుగుతాడు. సార్ ఏం పని లేకపోతే నేను చదువుకుంటా అని మెల్లిగా అడుగుతుంది. దేవ్ తనని ఒకసారి చూసి సరే అని చెప్పి మళ్ళీ బుక్‌లో తలదూరుస్తాడు. అమూల్య హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి సంబంధించిన బుక్స్ తీసుకొని దేవ్‌కి కొంచెం దూరంలో కూర్చొని చదవడం మొదలుపెట్టింది. అలా ఈవినింగ్ వరకు టైం తెలియకుండా చదువులో మునిగిపోతారు ఇద్దరు. దేవ్ ఫోన్‌కి మెసేజ్ రావడంతో ఫోన్ వైపు చూశాడు. టైం 5 చూపిస్తుంటే అమూల్య వైపు చూశాడు. తల ఎత్తకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. తను ఒకసారి చూసి ఏయ్ అని పిలుస్తాడు. అయినా పాప నుండి ఏ రియాక్షన్ లేకపోయేసరికి ఈసారి కొంచెం గట్టిగా ఏయ్ బోండం మళ్ళీ అలా పిలుస్తాడు. పాప ఉలిక్కిపడి దేవ్ వైపు చూస్తుంది. నిన్నే పిలుస్తుంటే వినిపించడం లేదా? కళ్ళుతో పాటు చెవులు కూడా పోయాయా? అని కోపంగా అడుగుతాడు. అమూల్య లేచి నుంచొని సారీ సార్ అని చెప్తుంది. ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదా అని అడుగుతాడు. అమూల్య వాల్ క్లాక్‌లో టైం చూసింది. 5 చూపిస్తుంటే అమ్మో! ఇంతసేపు చదువుతూ ఉండిపోయాను. నడిచి వెళ్ళేసరికి లేట్ అయ్యేలా ఉంది అనుకొని తన బుక్స్ బ్యాగ్‌లో సర్దుకొని కంగారుగా వెళ్తుంది. తనని పట్టించుకోకుండా వెళ్తున్న అమూల్యని చూసి ఏయ్ అని బేస్ వాయిస్‌లో పిలుస్తాడు. వెళ్తున్న అమూల్య దేవ్ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తుంది. దేవ్ తనని కోపంగా చూస్తుంటే ఏంటి సార్ అని భయపడుతూ అడుగుతుంది.
ఏంటి నా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడేగా చెప్పాను నువ్వు నా అసిస్టెంట్ అని. తన చేతిలో కొన్ని బుక్స్ పెట్టి నన్ను ఫాలో చెయ్యి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. అమూల్య ఆ బుక్స్ కష్టంగా మోస్తూ దేవ్‌ని ఫాలో చేస్తుంది. దేవ్ పార్కింగ్ ఏరియాకి వచ్చి అమూల్య చేతిలో ఉన్న బుక్స్ తీసుకొని బైక్ స్టార్ట్ చేసి అమూల్యను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళిపోయినా అమూల్య లేట్ అవుతుంది. ఫాస్ట్‌గా నడుస్తుంది. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ అనిల్ కార్‌కి ఆనుకొని నుంచొని అమూల్య వైపే చూస్తూ కనిపించాడు. అనిల్‌ని చూడగానే అమూల్య భయపడుతూ మళ్ళీ తేరుకొని అనిల్‌ని చూసి చూడకుండా వెళ్ళిపోతుంటే వెళ్తున్న అమూల్య చెయ్యి పట్టుకున్నాడు. తను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్న అమూల్య దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి తన మీదకి లాక్కున్నాడు. కానీ అమూల్య అనిల్ మీద పడకుండా తన్ని ఆపుకొని నా చెయ్యి వదలండి సార్ అని భయంగా విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అనిల్ తన చెయ్యిపై పట్టు బిగిస్తూ నేను నిన్ను వదలాలి అంటే నువ్వు నాకు ఒక ముద్దిస్తే వదిలేస్తా అని అమూల్య పెదవులను చూస్తూ చెప్తాడు. అనిల్ చెప్పింది విని షాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్? ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ అడుగుతుంది. వెళ్దువు గాని నువ్విలా ఏడుస్తూ బతిమలాడుతూ ఉంటే నువ్వు ఇంకా అందంగా ఉన్నావు. నీ పెదవులు నన్ను రారమ్మని పిలుస్తున్నాయి అని కళ్ళల్లో కామం నింపుకొని అమూల్యను కిస్ చేయడానికి ముందుకు వస్తుంటే అమూల్య తన బలం మొత్తం ఉపయోగించి వాణ్ణి తోసి పారిపోతుంది. అమూల్య తొయ్యగానే కింద పడతాడు. లేచి నుంచొని అమూల్య వెనకే వెళ్దాం అనుకుంటే దూరం నుంచి హర్ష కారు రావడం గమనించి హర్షకి కనిపించకుండా చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. హర్ష కారు వెళ్ళాక ఇది ఇప్పుడు తప్పించుకున్న నా చేతికి ఏదో ఒకరోజు దొరక్కపోదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమూల్య కోసం వచ్చిన హర్షకి అక్కడ అమూల్య కనిపించలేదు. ఇదేంటి ఇప్పుడేగా కాలేజీ దగ్గర చూశాను. ఫోన్ మాట్లాడి వచ్చేలోపు వెళ్ళిపోయింది. ఒకవేళ ఆటో ఎక్కి వెళ్ళిపోయిందేమో. రేపు తనతో మాట్లాడాలి. ఈరోజు సరిగ్గా మాట్లాడలేదు అనుకొని తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అమూల్య ఎక్కడా ఆగకుండా తనకి వీలైనంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసింది. ఎక్కువ దూరం ఆగకుండా పరిగెత్తడం వల్ల ఆయాసంతో ఇంటి గేట్ పట్టుకొని తన అలుపు తీర్చుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. తన వెనక అనిల్ రాలేదని ఊపిరి పీల్చుకొని పెరట్లో ఉన్న వాటర్ పైప్ దగ్గరికి వెళ్ళి మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి అమూల్య నాన్నగారు ఉన్నారు. తండ్రిని చూడగానే నాన్న అంటూ వెళ్ళి కరుచుకుపోయి ఏడుస్తుంది. అమ్మో! ఎందుకేడుస్తున్నావు తల్లి? నన్ను బాగా మిస్ అయ్యావా? అని ప్రేమగా అడుగుతారు. అమూల్య వెక్కుతూ అవును అని తల ఊపుతుంది. నేను వెళ్ళను అని చెప్తే సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయండి నాన్న అని ఒప్పించి నువ్వే పంపించావు. ఊరుకో తల్లి అని తన కన్నీళ్లు తుడుస్తారు. వీళ్ళను చూస్తున్న సరళ అమూల్య దగ్గరికి వచ్చి ఏం తల్లి లేట్ అయ్యింది అని ప్రేమ ఒలకబోస్తూ అడుగుతుంది. కానీ ఆవిడ కళ్ళల్లో కోపం ఎంతసేపు ఎక్కడ ఊరేగి వస్తున్నావు అని అడిగినట్టు ఉంది. లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న అత్త చదువులో పడి టైం చూసుకోలేదు అని ఉన్నది చెప్తుంది. చదువులో పడి నీ ఆరోగ్యం చూసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా తల్లి? నీకు ఇష్టమని పకోడీలు చేశాను. తిందువురా అని ప్రేమగా వంటగదిలోకి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరినీ హ్యాపీగా చూసి రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్‌కి వెళ్ళిపోయారు. గోపాల్ గారు రూమ్‌లోకి వెళ్ళగానే అమూల్య జుట్టు పట్టుకొని ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? అని తన జుట్టు లాగుతూ అడుగుతుంది. నొప్పికి ఏడుస్తూ అత్త నిజంగానే లైబ్రరీకి వెళ్ళాను. నొప్పిగా ఉంది అని ఏడుస్తూ చెప్తుంది. బయటకు వెళ్ళి ఏమైనా వెధవేషాలు వేశావో నా గురించి తెలుసు కదా! అని గుడ్లు ఉరిమి చూసింది. అమూల్య భయపడుతూ లేదత్తా నేనేం చెయ్యలేదు. విసురుగా అమూల్యను వదిలేసి వెళ్ళి నాకు టీ పెట్టి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతుంది. అమూల్య టీ పెట్టి వాళ్ళ నా అత్తకు ఇచ్చి ఇంకో కప్పు కౌశిక్‌కి ఇవ్వడానికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి కౌశిక్ ఎవరితో నవ్వుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. అమూల్య బెడ్ పక్కన టేబుల్‌పై కప్ పెట్టి వస్తుంటే కౌశిక్ పిలుపుకి ఆగి చూస్తుంది. కౌశిక్ బెడ్‌పై ఉన్న తన వైట్ షర్టు అమూల్య మీదకి విసిరి నాకు ఇష్టమైన వైట్ షర్ట్ పాడు చేశావు. ఇలాగేనా వాష్ చేసేది అని సీరియస్‌గా అడిగేసరికి సారీ కౌశిక్ ఈ కలర్ అంటుకుంటుంది అని అనుకోలేదు అని చెప్తుంది. కౌశిక్ తన ఉతికిన బట్టలన్నీ తీసి ఇవన్నీ ఉతికి నా వైట్ షర్ట్ కలర్ పోయేలా ఉతికి నీట్‌గా ఐరన్ చేసి మార్నింగ్ నేను ఆఫీస్‌కి వెళ్ళేసరికి రెడీగా చేసి ఉంచు అని ఆర్డర్ వేస్తాడు. కౌశిక్ కుప్పలుగా వేసిన బట్టలకు షాక్ అయి చూసింది. ఒకసారి కౌశిక్ వైపు చూసింది. తను అమూల్యను పట్టించుకోకుండా నవ్వుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎంత చెప్పినా వినడని ఆ బట్టలు తీసుకొని పెరటి వైపు వెళ్ళింది. అమూల్య నాన్నగారు జర్నీ చేసి అలసిపోవడం వల్ల మత్తుగా నిద్రపోతున్నారు. సరళ చూసినా పట్టించుకోలేదు. ఆ బట్టలన్నీ ఉతకడానికి 2 గంటలు పట్టింది. వైట్ షర్టు లోపల ఫ్యాన్ గాలి తగిలేలా వేసి వంట చేయడానికి వెళ్ళింది. వంట పూర్తి చేసి తను మేడపైకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అందరికీ భోజనాలు పిలిచింది. గోపాల్ గారు అమూల్యను తనతో పాటే తినమని చెప్పినా లేని పకోడీ తిని హెవీగా ఉందని తర్వాత తింటాను అని చెప్తుంది. కౌశిక్ ఏం పట్టించుకోకుండా తను తింటూ ఉంటాడు. కనీసం అమూల్యను తినమని మాట వరుసకు కూడా అనని కౌశిక్‌పై కోపం వస్తుంది. అమూల్యతో నార్మల్‌గా కూడా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు.
కౌశిక్‌తో పెళ్లి జరిగితే తన కూతురు సంతోషంగా ఉంటుందా అని గోపాల్ గారికి అనుమానం కలిగింది. గోపాల్ గారు తిన్న తర్వాత "నువ్వు తినరా తల్లి" అని చెప్తారు. "అన్నయ్య నేను ఉన్నాను కదా! తనకి నేనే తినిపిస్తే తింటుంది. నువ్వెళ్ళి మందులు వేసుకోవాలి కదా!" అని చెప్తుంది. అక్కడ ఆయన ఉంటే అమూల్య తినే ఫుడ్ చూసే ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే ఆయనను పంపించేస్తుంది. చెల్లెల మీద గుడ్డి నమ్మకంతో అమూల్యకు గుడ్ నైట్ చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. గోపాల్ గారు వెళ్ళాక 2 చపాతీలు, అమూల్య కోసం వండిన కర్రీ వేసి ఇస్తుంది తినమని. అమూల్యకు ఎందుకో ఈరోజు తినాలి అనిపించక నాకు వద్దు అత్తా తినాలని లేదు అని చెప్తుంది. తినకుండా ఉంటే నీ డైట్ పాడైపోతుంది. నా ఫ్రెండ్ ఏం చెప్పింది డైట్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే తగ్గిన బరువు కూడా మళ్ళీ అంతకంటే ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్పింది కదా! అని ఆవిడ అమూల్య చెప్పేది పట్టించుకోకుండా బలవంతంగా తినిపిస్తుంటే అమూల్య ఏం చెయ్యలేక బలవంతంగా తినింది. ఆవిడ తినిపించి వెళ్ళాక అన్నీ క్లీన్ చేసి, పాలు కాచి వాళ్ళ నాన్నగారి గదికి వెళ్లి డోర్ కొట్టింది. గోపాల్ గారు ఒక ఫోటో పట్టుకొని ప్రేమగా తడుముతూ బాధపడుతున్నారు. ఇంతలో డోర్ సౌండ్ వినిపించి ఆ ఫోటో దాచేసి డోర్ ఓపెన్ చేస్తారు. ఎదురుగా అమూల్య ఉంటుంది. "తిన్నావా తల్లి" అని తల నిమురుతూ అడుగుతారు. "తిన్నాను నాన్న. మీరు టాబ్లెట్ వేసుకున్నారా?" అని అడుగుతుంది. "వేసుకున్నా తల్లి. అయితే ఈ పాలు తాగి నిద్రపోండి" అని పాల గ్లాస్ ఇస్తుంది. అమూల్య చేతిలో గ్లాస్ తీసుకొని మళ్ళీ గుడ్ నైట్ చెప్తారు. అమూల్య గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్తుంది. మేడపై మొక్కల దగ్గర పిట్టగోడకు ఆనుకొని నించొని ఆకాశంలోకి చూస్తూ తన ఆలోచనలలో ఉండిపోయింది. కాసేపటికి కడుపులో తిప్పుతున్న ఫీలింగ్ కలిగి వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి వామిటింగ్ చేసుకుంది. తిన్నది మొత్తం బయటకు వచ్చేయడం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే పడుకుండిపోయింది. మధ్యరాత్రి ఎవరో తలపై నిమరడం తెలుస్తున్నా ఉదయం నుంచి అలసిపోవడంతో మత్తుగా పడుకోవడం వల్ల కళ్ళు తెరవలేకపోతుంది. కాసేపు తల నిమిరి తలపై ముద్దు పెట్టుకొని డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం తెలిసింది. తర్వాత ఇంకా మత్తుగా నిద్రపోయింది. అర్ధరాత్రి ఇంటికి వస్తున్న కొడుకుని చూసి "ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు హర్ష" అని నరేంద్ర గారు అడుగుతారు. "డాడ్ నేనేమన్నా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా? అలా అడుగుతారు" అని చిరాకుగా అంటాడు. "అలా బయట జులాయిలా తిరిగే బదులు ఆఫీస్‌కి వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు కదా! నేను ఎంబీఏ చదవమని చెప్తే నువ్వు ఎంబీబీఎస్ తీసుకున్నావు. నా తర్వాత మన బిజినెస్ ఎవరు చూసుకుంటారు" అని కోపంగా అడుగుతారు. "డాడ్ నాకు బిజినెస్‌పై ఇంట్రెస్ట్ లేదు. డాక్టర్ అయ్యి సొంతంగా హాస్పిటల్ పెట్టాలని కోరిక. మీకు చెప్పినట్టే నా చదువు అయిపోయాక నా డాక్టర్ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూనే మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాను. చదువు అయ్యేంత వరకు అయినా నన్ను ఎంజాయ్ చేయనివ్వండి" అని విసురుగా చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. తన వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చిన దేవ్‌కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపిస్తుంది సావిత్రమ్మ. టైం చూశాడు. 11:45 చూపిస్తుంటే ఆవిడ దగ్గరికి వెళ్లి "సావిత్రి నీకు చాలా సార్లు చెప్పాను వంట చేసి వెళ్ళిపొమ్మని. నా కోసం ఎదురు చూడొద్దని చెప్పాను కదా! అక్కడ మీ ఆయన నీ కోసం ఎదురు చూస్తాడు కదా! నువ్వు నేను పక్కన ఉంటేనే సరిగ్గా తినవు. అలాంటిది నేను లేకపోతే అస్సలు తినవు. నేను త్వరగా వెళ్ళాలి అంటే నువ్వు వస్తేనే నేను వెళ్తాను" అని నవ్వుతూ చెప్తుంది. సావిత్రమ్మకి 50 ఏళ్లు పైనే ఉంటాయి. ఆవిడ భర్త రాజారావుతో కలిసి దేవ్ ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వీళ్ళని రమ్మన్నా వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంటిని వదిలి వెళ్ళలేక రానని చెప్పేశారు. వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంది. అది చూసుకుంటూ వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. దేవ్‌కి 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి తెలుసు. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. దేవ్ ఆవిడను సొంత తల్లిలా చూస్తాడు. ఆవిడతో చాలా ఫ్రీగా మాట్లాడతాడు. అమూల్యకి 5 గంటలకు అలారం సౌండ్ వినిపించి లేచి కూర్చుంది. రాత్రి జరిగింది గుర్తొచ్చి డోర్ వైపు చూస్తుంది. అది క్లోజ్ చేసి ఉంది. తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే డోర్ క్లోజ్ చేయకుండా నిద్రపోయింది. ఎవరో క్లోజ్ చేశారు. తను పడుకున్నాక ఎవరో వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ నాన్న వచ్చి చూసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళి ఉంటారు అని లైట్ తీసుకొని ఫ్రెష్ అయి కిందకి వెళ్ళింది. గోపాల్ గారు లేచి వాకింగ్‌కి వెళ్తూ అమూల్యకు ఎదురుపడ్డారు. గుడ్ మార్నింగ్ నాన్న అని విష్ చేస్తుంది అమూల్య. గుడ్ మార్నింగ్ తల్లి. నేను వాకింగ్‌కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తారు. అమూల్య వెళ్ళి టిఫిన్ చేసే పనిలో పడింది. మధ్యలో కాఫీ పెట్టి సరళ కౌశిక్‌కి ఇచ్చి కౌశిక్ వైట్ షర్ట్ ఆరితే దాన్ని ఐరన్ చేసి కౌశిక్ రూమ్‌లో పెట్టేసింది. నిన్న ఇంటికి చాలా దూరం పరిగెత్తుకుంటూ రావడం, కౌశిక్ బట్టలన్నీ ఉతకడం వల్ల అమూల్యకు నీరసంగా అనిపిస్తుంటే అయినా పట్టించుకోకుండా తన పనులు పూర్తి చేసుకొని కాలేజీకి రెడీ అయింది. బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ తినాలి కాబట్టి అవి తినాలని అనిపించకపోయినా అందరికీ బ్రేక్‌ఫాస్ట్ వడ్డించింది. గోపాల్ గారు అడిగితే తినేసా అని చెప్పింది. గోపాల్ గారు, కౌశిక్ తినేసి వాళ్ళ వర్క్‌కి వెళ్ళిపోయారు. అమూల్య తన అత్తతో చెప్పి బ్యాగ్ తీసుకొని కాలేజీకి బయలుదేరింది. కౌశిక్ కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తున్నాడు. అంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. తన్ని చూసి లేచి తన్ని హగ్ చేసుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టి ఆపేసింది. "ఏమైంది సాహితీ? ఎందుకలా ఉన్నావు?" అని అడుగుతాడు. కౌశిక్ "నన్ను పెళ్లి చేసుకోమంటావా లేదా?" అని కోపంగా అడుగుతుంది. "అదేంటి అలా అడుగుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా!
ఎప్పుడు కౌశిక్ 3 ఇయర్స్ నుంచి మనం లవ్‌లో ఉన్నాం. 1 ఇయర్ నుండి పెళ్లి చేసుకుందాం అని అడుగుతున్నా. ఆడపిల్లని అయినా మా ఇంట్లో ధైర్యంగా మాట్లాడి ఒప్పించాను. కానీ నువ్వు మీ అమ్మని ఒప్పించలేకపోయావు. మా అమ్మకి తన మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని అనుకుంటుంది. తను లావుగా ఉంది. తను బరువు తగ్గితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పటి వరకు ఆపాను. అదంతా నీకోసమే కదా! మా అమ్మ తనతో పెళ్లి చేయడం కోసం తన బరువు తగ్గించడానికి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ మా అమ్మకి తెలియదు కదా! తను ఏం చేసినా వెయిట్ తగ్గదని. అదే కారణం చూపించి తన్ని పెళ్లి చేసుకోను అని చెప్పేస్తా. అప్పటి వరకు ఓపిక పట్టు అని తన్ని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. ఏదో ఒకటి చెయ్యి కౌశిక్. మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తానని అంటున్నారు. నువ్వు టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటా. వీలైనంత తొందరగా మా అమ్మకి మన మ్యాటర్ చెప్తాను. కాఫీ తాగి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. సాహితి, కౌశిక్ కాలేజ్ డేస్ నుండి లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కౌశిక్ వాళ్ళ అమ్మతో చెప్దామని అనుకుంటే అమూల్యతో పెళ్లి ప్రపోజల్ తెచ్చింది. తన తల్లి గురించి బాగా తెలుసు. ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు వదలదు. పెళ్లి విషయంలో పంతంగా ఉందని అమూల్య వెయిట్ కారణంగా చూపించి పెళ్లి ఆపించాడు. లేకపోతే వాళ్ళ మామయ్యతో మాట్లాడి ఈ పాటికి ఇద్దరికీ పెళ్లి చేసేసేది. అమూల్య నడుచుకుంటూ వెళ్తుంది. కానీ నిన్నట్లా అనిల్ వస్తాడేమో అని భయపడుతూ చుట్టూ చూసుకుంటూ నడుస్తుంది. సడన్‌గా మైకం కమ్మినట్టు అనిపిస్తుంటే ఆ రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోతుంది. అమూల్య కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ వాతావరణం హాస్పిటల్‌లా అనిపించింది. తను లేచి కూర్చుంటే ఎడమ చెయ్యి సురుక్కుమంది. ఏంటని చూస్తే తనకి డ్రిప్స్ పెట్టారు. అమూల్య ఎలా ఉంది అన్న వాయిస్‌కి తల తిప్పి చూసింది. హర్ష తననే కంగారుగా చూస్తూ కనిపించాడు. బానే ఉంది అని తల పట్టుకొని నేను ఇక్కడికి ఎలా వచ్చాను సార్ అని అడుగుతుంది. నువ్వు కాలేజీకి వచ్చే దారిలో కళ్ళు తిరిగి పడిపోయావు. హాస్పిటల్‌లో ఉన్నావని ఎవరో హర్ష సార్‌కి ఫోన్ చేసి చెప్పారట. ఏదైనా అవసరం ఉంటుంది అని కాలేజీకి వెళ్తున్న నన్ను తీసుకొని వచ్చారు అని కీర్తి చెప్తుంది. హా! కొంచెం నీరసంగా అనిపించి కళ్ళు తిరిగి పడిపోయా. కొంచెం నీరసం కాదు. నీకు ఫీవర్ ఎక్కువై పడిపోయావు. అంత ఫీవర్ పెట్టుకొని కాలేజీకి ఎందుకు వస్తున్నావు అని హర్ష సీరియస్ అయ్యాడు. సార్ కొంచెమే నీరసంగా అనిపించింది. ఇంట్లో ఉంటే ఏం తోచదని కాలేజీకి వచ్చాను అని హర్ష కోపానికి భయపడుతూ చెప్తుంది. సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను బిల్ పే చేసి వస్తానని హర్ష బయటకు వెళ్తాడు. అంత ఫీవర్ పెట్టుకొని కొంచెం నీరసంగా ఉందని ఎలా చెప్తున్నావు? అమూల్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. బాబోయ్! నీ సైలెన్స్‌ని భరించడం నా వల్ల కాదే. రేపు పెళ్ళయ్యాక నీ హస్బెండ్ నీతో ఎలా వేగుతాడో. ఆ మాటకి అమూల్య విరక్తిగా నవ్వుతుంది. తన గురించి తెలిసిన బావే తన్ని పెళ్లి చేసుకోవడానికి వంకలు పెడుతున్నాడు. అలాంటిది వేరే ఎవరైనా తన రూపాన్ని చూసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు అని మనసులో అనుకుంటూ ఉంది. కీర్తి నాన్ స్టాప్‌గా మాట్లాడుతుంది. అమూల్య వింటూ ఊకొడుతుంది అంతే. ఈలోగా హర్ష అక్కడికి వస్తాడు. సార్ బిల్ ఎంత అయిందో చెప్తే నేను మీకు డబ్బులు రేపు తెచ్చి ఇస్తాను అని చెప్తుంది. అమూల్య మాటలకు హర్ష మళ్ళీ ఇంప్రెస్ అవుతూ లేదు అమూల్య ఆల్రెడీ ఎవరో బిల్ పే చేసేశారు. బహుశా నిన్ను జాయిన్ చేసిన వాళ్ళే అయ్యుంటారు. అవునా నన్ను జాయిన్ చేసింది ఎవరో తెలిసిందా సార్ అని అడుగుతుంది. తెలీదు అమూల్య. రిసెప్షన్‌లో అడిగితే వాళ్ళు తెలీదు అని చెప్పారు. హర్ష ఆన్సర్‌కి నిరాశగా అనిపించింది. తనకి హెల్ప్ చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్తామని అనుకుంది. కానీ ఎవరో తెలియక నిరాశపడింది. డాక్టర్ రావడంతో ముగ్గురు అలర్ట్ అయ్యారు. డాక్టర్ అమూల్య చేతికి నీడిల్ తీసేసి చూడమ్మా నువ్వు చాలా వీక్‌గా ఉన్నావు. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. నేను మెడిసిన్ రాస్తాను అని కొన్ని మెడిసిన్స్ రాస్తాడు. హర్ష డాక్టర్ చేతిలో పేపర్ తీసుకొని చూస్తాడు. అదేంటి డాక్టర్ స్లీపింగ్ టాబ్లెట్స్ రాశారు ఎందుకు? ఆ అమ్మాయికి ఫుడ్ సరిగ్గా తీసుకొని ఆ టాబ్లెట్స్ నైట్ ఒక 3 డేస్ వాడితే ఫీవర్ త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. హర్ష డ్రాప్ చేస్తానంటే వద్దని మెడిసిన్ తీసుకొని కీర్తిని డ్రాప్ చేయమని హర్షకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్తుంది. హర్ష కొంచెం బాధగా అనిపించినా అమూల్య వాళ్ళు వెళ్ళాక తను కాలేజీకి వెళ్తాడు. అమూల్యను డ్రాప్ చేసి కీర్తి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతుంది. హర్ష కాలేజీకి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు అని జూనియర్స్ చెప్తే వెళ్ళాడు. ప్రిన్సిపాల్ రూమ్‌కి వెళ్ళేసరికి ఆ రూమ్‌లో దేవ్ కూడా ఉన్నాడు. అనుమానంగానే వెళ్ళి సార్ పిలిచారట అని అడుగుతాడు. అవును హర్ష ఇంకో 10 డేస్‌లో ఫ్రెషర్స్ పార్టీతో జూనియర్స్‌కి వెల్కమ్ చెప్పాలి. ఆ పార్టీ అరేంజ్‌మెంట్స్ అన్నీ మీరు చూసుకోవాలి అని చెప్తారు. అలాగే వాళ్ళిద్దరూ ఏం చెయ్యాలో విడివిడిగా వర్క్ ఇస్తారు. కలిపి ఇస్తే వాళ్ళిద్దరూ కొట్టుకోవడంలో పడి పార్టీ అరేంజ్‌మెంట్స్ ఎక్కడ వదిలేస్తారో అని. హర్ష, దేవ్ ఇద్దరూ కోపంగా చూసుకుంటూ వేర్వేరు దారుల్లో వెళ్ళిపోయారు. ఫీవర్‌కి 2 రోజులు రెస్ట్ తీసుకొని కాలేజీకి వెళ్ళింది. తను వెళ్ళేసరికి దేవ్ బైక్ మీద కూర్చొని తననే కోపంగా చూస్తున్నాడు. స్టోరీ గనుక నచ్చితే ప్లీజ్ వీడియో చూడగానే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.